సుజాత గారు మీతో అర్జెంట్గా మాట్లాడాలి, కొంచెం పక్క వస్తారా? పద. ఏమిటి నిన్న మొన్న రాలేదు? ఎక్కడండి, ఎడాపెడా వాయించేస్తుంటే జనం. బట్టలు కొట్టమని, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్ ఒకటి పళ్ళ సీజన్ లాగా. అన్నట్టు మీకు శుభవార్త. ఈ మాఘమాసంలో కనుక పెళ్లి చేసుకుంటే కాపురం అదిరిపోతుందంట. ఏమంటారు? ఎవరు చెప్పారట? సిద్ధాంతి. 50 ఏళ్లలో ఇలాంటి అద్భుతమైన ముహూర్తం లేదని, ఇక రాదని. అయితే చేసుకో. అదేమిటండి, పెళ్లి అనేది ఇద్దరు కలిపి చేసుకో. ఈ వెర్రి మోరి ముహూర్తాలంటే నాకు మహా చిరాకు. పరిస్థితులు ఇద్దరికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడే పెళ్లి. అంతేగాని ఈ శకునాలు, ఈ జాతకాలు చచా ఇవన్నీ నాకు గిట్టవు. అంటే పిల్లి ఎదురొచ్చినా సరే వెళ్ళిపోతారా? నిక్షేపంగా. బల్లి మీద పడ్డా స్నానం చేయరా? ఆహా, ఏ నువ్వు చేస్తావా? నేను అసలు స్నానమే చేయను అనుకోండి. అదే బల్లి మీద పడితే. చాలా ఉన్నాయి సుందరం. కాకి ఇంటి మీద వాళ్తే బంధువులు వస్తారట. మూఢనమ్మకాలు. కుక్క ఏడిస్తే ఎవడో చస్తాడట. అవును, బట్ల సత్తిగాడి బామ్మ కూడా ఇట్టాగే చచ్చిపోయిందట. ఏడ్చాడు మాటలు నేను నమ్మితేకే. మొగుడు పోయినాడు ఎదురొస్తే అశుభమా? ఇందులో ఆవిడ దోషం ఏమనుందా చెప్పు? చాలా అన్యాయం. అసలు ఈ మూఢనమ్మకాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? అజ్ఞానం, అవిద్య. అందుకే కదండి మీ దగ్గర నేను ప్రైవేట్కి వస్తా. నేను బాగా చదువుకుని మూఢనమ్మకాలను ఖండిస్తూ పుస్తకం రాస్తాను. కుడిక నదులుతోంది సత్యం. మళ్ళీ ఇదేం జబ్బు? ఛీ, అది సరే, మన పెళ్లి మాఘమాసంలో. మళ్ళీ మాఘమాసం అంటావు? అసలు పెళ్ళే. నాకు శుభార్త చెప్పావుగా, ఇప్పుడు నేను నీకు శుభార్త చెప్తాను. నేను ఈ ఊరు వదిలి రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నాను ట్రైనింగ్. ఈ విషయం ఇంతకు ముందే చెప్పారుగా? అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, రేపే బయలుదేరుతున్నాను. మరి నా సంగతి? మీరు వేళాకోళం చేస్తున్నారు. మీరు లేకుండా నేను ఉండగలనా? పిచ్చా, మళ్ళీ 4 రోజులు వచ్చేస్తానుగా. 4 రోజులా? 4 రోజులంటే మీరు రావక్కర్లేదు, నేనే వస్తాను. వినండి, ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా శ్రమదండకే కానీ డబ్బు రాదు. నేను మీతో పాటు వైజాగ్ వచ్చేస్తాను. అక్కడ మీరు ఏదైనా కాన్వెంట్లో చేరుతారు కానీ నేను ఏదైనా టైలరింగ్ షాప్ పెట్టుకుని మన ఇద్దరం 4 చేతులా సంపాదించి అవసరమైతే ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం. నా మాట కాదనకండి. చూద్దాం. కానీ చూద్దాం అంటే కాదు, నేను కూడా రేపు మీతో పాటు వైజాగ్ వచ్చేస్తున్నాను అంతే.